హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు నేను మీకు మెట్రోలో ఎలా ట్రావెల్ చేయాలనేది చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెట్రో పైకి ఎక్కడానికి మనకి స్టెప్స్ అలాగే ఎస్కలేటర్ కూడా ఉంటుంది. సో నేనైతే ఎస్కలేటర్ మీద ఎక్కేసాను. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ కోచింగ్ సెంటర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్కలేటర్ దిగిన తర్వాతనే మనకి మెట్రో మ్యాప్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మనం ఏ స్టాప్స్లో ట్రైన్ అనేది ఆగుతుంది అండ్ అలాగే ఏ ట్రైన్ ఎక్కితే మనం ఎక్కడికి రీచ్ అవుతాం అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాడు. ఒకసారి మనకి చూస్తే అర్థమైపోతుంది. అండ్ అలాగే ఈ మెట్రో అనేది ప్రతి 10 మినిట్స్కి ఒకసారి తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఇదంతా మెట్రో స్టేషన్. అండ్ ఇక్కడ నార్మల్ రైల్వే స్టేషన్లో ఉన్నంత క్రౌడ్ అయితే ఉండదు. ఎప్పుడు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. అండ్ ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూద్దాం. మెట్రో స్టేషన్లో మనకి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదైతే పిజ్జా కార్నర్. అండ్ ఇంకా KFC కూడా ఉంటుంది, రత్నదీప్, అలాగే కొన్ని సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది చూసారు కదా, ఇదైతే టికెట్ కౌంటర్. అండ్ ఇక్కడ మనం మనీ తీసుకొని టికెట్ పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మిషన్స్ నుంచి తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే ఇక్కడున్న QR కోడ్తో మనం స్కాన్ చేసి టికెట్ని కూడా మన మొబైల్లో పొందొచ్చు. టికెట్ తీసుకున్నాక మనం బ్యాగ్ని అండ్ మనల్ని కూడా చెక్ చేసి లోపలికి అయితే మనల్ని పంపిస్తారు. సో ఇక్కడ టికెట్ని మనం స్కాన్ చేసి మన మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా పైన, మెట్రో పైన. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో మెట్రో అయితే ఇలా కనిపిస్తుంది. ప్రతి 10 మినిట్స్కి ఒక మెట్రో అయితే వస్తుందని చెప్పాను కదా. సో మనం ట్రైన్ ఎక్కి లోపలికి అయితే వచ్చేసాను. అండ్ నెక్స్ట్ వ్యూ అయితే ఇట్లా ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ మెట్రో అయితే ఏ ట్రాఫిక్ లేకుండా మనం ఈజీగా కొంచెం ఎర్లీగా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. సో అదొక్కటి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి స్టాప్లో డిజిటల్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ మెట్రో మనకి డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే టైంలో కొంచెం జాగ్రత్తగా చూసి దిగాల్సి ఉంటుంది. పైన ఉన్న స్క్రీన్ మీద అయితే మనకి మన డెస్టినేషన్ అనేది విజిబుల్ చేస్తారు. మన స్టాప్ వచ్చి మనం దిగిన తర్వాత సేమ్ మన టికెట్ని స్కాన్ చేసి మనం ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఈ వీడియో. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.